ఆ పార్లమెంటు స్థానాలకు మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం ఒకే సమయంలో లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకే ఈవీఎంలు ఒక హాల్లోనూ, పోస్టల్ బ్యాలెట్లు మరో హాల్లోనూ లెక్కింపు ప్రారంభమవుతుంది. కాబట్టి పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొదటి రౌండ్ ఫలితాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ఆఖరిగా 9 గంటల సమయం పడుతుంది. ముఖ్యంగా అమలాపురం పార్లమెంటుకు సంబంధించి అత్యంత ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 5 గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. ఇక ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫలితాలను వీలున్నంత తొందరగా ఇచ్చేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పోలింగ్ తర్వాత చెలరేగిన హింస కారణంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 67 కేంద్ర కంపెనీల బలగాలను కౌంటింగ్ ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది పోలీస్ సిబ్బందిని ఈరోజు ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఎవరికి కూడా ఈరోజు సెలవు లేదని కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. మొత్తం మీద భీమిలి, పాణ్యంలో మాత్రం నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ 9 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గంటల్లోనే ఫలితం రాబోతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే రౌండ్లు తక్కువగా ఉన్నాయో, ఎక్కడెక్కడైతే టేబుల్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఈ ఫలితాలు తొందరగా రాబోతున్నాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు 2-3 టేబుల్స్లో లెక్కిస్తారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత 8:30 అయిన వెంటనే ఈవీఎంలను అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓపెన్ చేస్తారు. మొత్తం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ లో మొత్తం ప్రక్రియ జరగబోతోంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 2443 ఈవీఎం టేబుళ్లు, అదేవిధంగా 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్లో ఈ లెక్కింపు ప్రక్రియ సాగనుంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్లో ఈ ప్రక్రియ అంతా కొనసాగనుంది. కౌంటింగ్ ప్రక్రియను సునిశ్చితంగా అబ్జర్వ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అబ్జర్వర్లు 119 మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు హింసాత్మక ఘటనలు ఏవైతే జరిగాయో వాటిని నియంత్రించేందుకు ఎవరైనా ఏజెంట్లు గనక కౌంటింగ్ కేంద్రంలో గొడవ చేస్తే ఇమీడియట్ గా వారిని బయటకు పంపించేస్తారు. ఆల్టర్నేటివ్ ఏజెంట్ అనే సిస్టమ్ ఈసారి లేదు. కాబట్టి ఇక ఆ పార్టీకి ఏజెంటే లేకుండా పోయే పరిస్థితి ఉంది ఆ టేబుల్ వద్ద. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్లో వాదోపవాదాలకు దిగొద్దు ఏజెంట్లను కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హోమ్ ఓటింగ్ కూడా ఈసారి భారీ ఎత్తున వినియోగించుకున్న పరిస్థితి. 26,473 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా సర్వీస్ ఓటర్లు ఈ రోజు ఉదయం 8 గంటల లోపు కూడా 26,721 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును, తమ పోస్టల్ బ్యాలెట్లను పంపించిన పరిస్థితి. ఈ రోజు ఉదయం 8